అందరికీ బాగున్నారనుకుంటున్నా. మీకు అగ్రికల్చర్ చేసి లాస్ అయిపోయింటారనుకుంటున్నా. సో మీకు అందరికీ కోట్లలో ప్రాఫిట్ వచ్చే అగ్రికల్చర్ చెప్తున్నా. సో అది ఈజీగా. సో మనమందరూ టేకు చెట్లు అనేది చూసింటామండి. సో ఈ టేకు చెట్లు అనేది మీకు ఒక 100 కోట్లు, 1 కోటి రూపాయలు ప్రాఫిట్ రావాలంటే మీరు చేయాల్సిన చిన్న పని అండి. పెద్ద కష్టంతో కూడా కాదు, పెద్ద ఖర్చు కూడా కాదు. సో మీరు 1 కోటి రూపాయలు సంపాదించాలంటే చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక. ఎగ్జాంపుల్, మీ పిల్లలకు పెళ్లి చేసినప్పుడు కానీ, లేకపోతే ఇంకేమైనా శుభకార్యాలు, ఇల్లు కట్టేటప్పుడు ఏమైనా కానీ, మీరు ఒక 100 నుండి 1000 టేకు చెట్లు నాటారంటే, ఈ ఒక టేకు చెట్లు చూశారు కదా, ఒక టేకు చెట్టు అనేది మినిమం ₹1,00,000 నుండి 2 లక్షల దాకా ప్రజెంట్ ఉన్న మార్కెట్. అతి తక్కువ అన్న దొంగకిచ్చిన 50,000 ఇస్తారండి ఇప్పుడు ప్రజెంట్. సరేనా, 1,00,000 నుండి. సో అదే ఒక 20 ఇయర్స్ మీ ఎగ్జాంపుల్, మీరేం చేయాల్సిన ఏం లేదండి. ఇప్పుడు మీ కొడుకో మీ కూతురుకో పెళ్లి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పెళ్ళిళ్ళ జ్ఞాపకార్థం కోసం కానీ ఏమైనా నాటారంటే, ఎగ్జాంపుల్ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నాటినారంటే, మీరు ఒక హనీమూన్కి వెళ్ళి వచ్చినప్పుడు వచ్చే లోపల ఒక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వచ్చే లోపల మనకు ఈ టేక్ చెట్స్ నాటారంటే, ఒక 2 మంత్స్ తర్వాత మ్యారేజ్ బిజీ అన్నీ అయిన తర్వాత నాటారంటే, ఒక 2 ఇయర్స్ లోపల మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న, అక్క చెల్లి, అవ్వ తాత వాళ్ళు, పిల్లలు ఎవరైనా వాటర్ పోసి సాకేస్తారు. ఆటోమేటిక్గా చిన్న చెట్టు చూడు, అవి చిన్న చెట్లు. సో చిన్న చెట్టు, అలాంటి చెట్లు పెద్ద అయిపోతుంటాయి. ఆ లోపల మనకు పిల్లలు పుట్టేసింటారు. సో ఆ పిల్లల్ని సాకే బిజీలో మనం ఫుల్ బిజీ అయిపోయి ఉంటాం. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఈ పర్సనల్ లోన్లు, బిజినెస్ లోన్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఈఎంఐలు, లైఫ్లో రెంట్లు, కరెంట్ బిల్లులు, పాల బిల్లులు, ఇవన్నీ చూసుకునేదానికే మనకు వచ్చే ఇన్కమ్ సరిపోతుందండి. సో ఆ లోపల మన ఆడపిల్ల అయితే ఒక 20-25 ఇయర్స్ లోపల పెళ్లి చేయాలి. మగపిల్లోడు అయితే ఒక 30 ఇయర్స్కి పెళ్లి చేయాలి, 25 to 30 ఇయర్స్. సో అప్పుడు మేబీ మనం బిజినెస్ చేస్తుంటే లక్షల్లో లాభం వచ్చి ఉండొచ్చు. ఒకవేళ లాస్ అయిపోయింటే ఇది మనకు వెళ్ళిపోతుందండి. మన ఆస్తులు అమ్ముకోవడం అవసరం లేదు. మనం పండించిన టేకు చెట్లు అమ్మినారంటేనే, 100 చెట్లు అమ్మినారంటే మినిమం 1 కోటి రూపాయలు ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ. అదే 1000 చెట్లు అయితే 100 కోట్లు. ఇదే మగపిల్లడికి అయితే జస్ట్ అమ్మేసి బిజినెస్ పెట్టించుకున్న వాడు సెటిల్ అయిపోతాడు. అదే ఒక ఆడపిల్లకి మంచి సంబంధం, సాఫ్ట్వేర్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఎవరైనా మన ఇంట్లో సాగిన తర్వాత మన ఆడపిల్ల బాగుండాలంటే, మంచి అబ్బాయికి ఇవ్వాలంటే, ప్రస్తుత మార్కెట్ ప్రకారం మినిమం 20 లక్షల నుండి 50, 60, 70 మన స్టేటస్ కొద్దీ ఖర్చు పెడుతున్నాం. అప్పుడు ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేదు, మ్యారేజ్ కోసం లోన్లు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆ లోన్లు కట్టాల్సిన అవసరం లేదండి. మనం పండించిన టేకు చెట్లు అమ్మినారంటే చాలు అండి. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనకు ఆ లోపల ఏజ్ అయిపోయి ఉంటుంది. సో మనం దాని బ్యాంకులోకి వేసుకున్న ఇంట్రెస్ట్తో బతకొచ్చు. లేదు కొంచెం డబ్బులు పెట్టుకున్నాం మన హాస్పిటల్ ఖర్చుల కోసం. అది లేదండి, మనకు పిల్లలు లేరు అన్నా మనకి యూజ్ అవుతుంది. మనం అమ్మేసి మనం హ్యాపీగా లాస్ట్ స్టేజ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు కష్టపడ్డారంటే ఏం లేదు, నాటేయమంటే చాలు. దీన్ని ఎలా నాటాలి, ఎక్కడ తెచ్చుకోవాలనేది కూడా నేను చెప్తాను. సరేనా. సో ప్రతి ఒక్కరు అగ్రికల్చర్లో లాస్ అయిపోయింటారు. ల్యాండ్స్ ఖాళీగా ఉన్నాయి. అంతా బెంగళూరు, ముంబై, దుబాయ్, మహారాష్ట్ర, ఎక్కడంటే అక్కడ వెళ్ళి కష్టపడి అక్కడ రెంట్లు కట్టుకొని బాధపడుతుంటామండి. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఇట్లా ఖాళీగా ఉంటుంది. సరేనా. సో ఇలాంటి ఖాళీ ప్లేసుల్లో మీరు గన కొంచెం ఆలోచించి, ఫ్యూచర్ అంటే మన కొందరు దూరదృష్టితో చూడాలంటారు కదా, ఇలాంటి వాటివే దూరదృష్టి. ఈ దూరదృష్టితో మీరు చూసారంటే కోట్లు వస్తుందండి. 1 కోటి రూపాయల నుండి 100 కోట్లు. సరేనా, మంచి ఇన్కమ్, సూపర్. సో ఇది చూడండి, టేకు చెట్టు అనేది ఇది నేనే 6 ఫీట్ ఉన్నా, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 ఫీట్స్ దాకా ఉంది. ఇలాంటివి కన్నా మన దగ్గర ఒక ఉన్నాయంటే గోల్డ్, మన పిల్లలు లాంటిది. ఇది గోల్డ్ అనుకోండి. ఇప్పుడు సిల్వర్ రేటు, గోల్డ్ రేట్ పెరిగినట్టు ఇది కూడా ఫ్యూచర్లో బాగా పెరుగుతుందండి. సో దయచేసి ఆలోచించండి. మన ఛానల్ని చూస్తుంటారు చాలామంది, బట్ బిజీ లైఫ్. ఒక సబ్స్క్రైబ్ చేసుకుందాం, దాని బెల్ బటన్ నమ్ముకుందాం అనే దాంట్లో కూడా బిజీ అయిపోయింటారండి. సో నేను మీకోసం కష్టపడి ఇంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యూచర్ కోసం ఆలోచించి వస్తున్నా. సో దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోయింటే, ఒకవేళ చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్, మనమందరం ఒకే ఫ్యామిలీ మెంబర్స్. సో నేను కూడా దీంట్లో ఇంకా ఇన్కమ్ సంపాదించాలి, లేని వాళ్ళకి, అవసరం ఉన్న వారికి హెల్ప్ చేయాలనేది ఒక డ్రీమ్తోనే మన యూట్యూబ్ ఛానల్ పెట్టాం. ఎగ్జాంపుల్, ఒక అన్ఎడ్యుకేటెడ్
పిల్లలకు విలేజ్ల్లో కానీ పూర్ పీపుల్స్కి. సో ఎక్కడైతే మన అవసరం ఉంటుందో అక్కడ మనకు వచ్చేదే బిజీ లైఫ్. సో ఇదొక సెకండ్ పార్ట్ ఇన్కమ్ అవుతే మన దగ్గర ఉంటే ఇంకొకరికి ఇస్తామండి. సో అది ఎలా సంపాదించాలంటే యూట్యూబ్ అనేది సెకండ్ సోర్స్తో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా. సో మీరందరూ హెల్ప్ చేశారంటే, నేను ఒకరికి హెల్ప్ చేశానంటే ఆ హెల్ప్ మీది కూడా ఉంటుంది. ఓకే, సో ఆ భగవంతుడు మీకు కూడా కొంచెం హెల్ప్ యూజ్ చేస్తుంటాడు. సో ఇది మీ ఛానల్ అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సరేనా. ఇప్పుడు మనం కామెంట్ దీనికి వచ్చినామంటే ఈ టేకు చెట్లు అనేది ఎక్కడ లేదండి, జస్ట్ మన అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళామంటే అక్కడ రిక్వెస్ట్ చేసామంటే మన అగ్రికల్చర్ ఆఫీస్లో ఫ్రీగా చెట్లు ఇస్తారండి. అలా లేదు, ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్నది కేరళ. ఓకేనా, కేరళ పోతే ఫుల్ లెంత్ వస్తాయి, మిడిల్లో కొమ్మలు రాదంటున్నారు. సో నేను కూడా మాది ఒక ల్యాండ్ ఒక 3-4 ఎకరాస్ ఉంది. ఆ 4 ఎకరాస్లో ఇమీడియట్గా పెట్టాలనుకుంటే ఇది కొన్ని మాత్రం ఉన్నాయి, అరౌండ్ ఒక 50, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 50 దాకా ఉన్నాయి, సరేనా. ఇంకా డీటెయిల్ అన్నీ లింక్లో ఉన్నాయి, చెట్లన్నీ చూపించాను, సరేనా. చూడండి ఇంకా ఉన్నాయి, బట్ ఇంకా ఎక్కువగా పెట్టాలనుకుంటున్నా. ఇప్పటికే దీనికి మార్కెట్ ఉంది, కానీ ఇప్పుడు సేల్ చేయడం లేదు, సరేనా. సో ప్రతి ఒక్కరూ చూసేసి నెగ్లెక్ట్, ఈ వీడియో చూసినప్పుడు మాత్రం చేయాలనుకుంటారు. మళ్ళీ మర్చిపోకండి దయచేసి, మీరు నాటారంటే కోట్లో వచ్చి పడుతుంది. మీరు కామెంట్ చేయండి. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ కావాలంటే మన నంబర్ 9844251375. సో మీకు మంచి టిప్స్ ఇస్తుంటాం, అదేవిధంగా బిజినెస్ ఐడియాస్ కానీ ఏం కావాలన్నా ఇస్తుంటాం. సో మీరు ఏం చేయాలనుకున్నా ప్రతి ఒక్కరూ లైఫ్లో సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Thank you for subscription. Thank you. I love you all.